హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆయుర్వేదం కార్యక్రమంలో ఈరోజు ఆయుర్వేద వైద్యంలోని ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తీసుకొని దానికి సంబంధించి ఏ వ్యాధుల లోపల ఆ ఔషధాన్ని వాడతారు, మనకు ఔషధము ఏ గుణాలని కలిగిస్తుందో చూద్దాం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ మరియు యోగా, హైదరాబాద్. ఈరోజు ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తీసుకొని మనం చెప్పుకుందాం. దాని పేరు అశ్వగంధ. అశ్వగంధ గురించి దాదాపు ఎవరైతే ఆయుర్వేద అభిమానులు ఉంటారో తెలియని వారు ఉండరు. ఎవరైనా తెలియని వారు ఉంటే ఈరోజు ఎపిసోడ్లో ప్రత్యేకించి అశ్వగంధ గురించి తప్పనిసరిగా చాలా గుణాలు ఉన్నటువంటి అశ్వగంధాన్ని తెలుసుకోవాలని మరీ కోరుతున్నాం. ఎందుకంటే పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డే శ్రేష్టం అని చెప్తుంది ఆయుర్వేదం. పెన్నేరుగడ్డ అంటారు తెలుగులో అశ్వగంధను. అశ్వగంధ అనేది సాంస్క్రిట్ నేమ్. దాని బొటానికల్ నేమ్ వితానియా సోమ్నిఫెరా, తెలుగులో పెన్నేరుగడ్డ. ఇక ముందు ఎన్ని వ్యాధులన్నా రాని ఏ పేర్లన్నా పెట్టుకోండి మీరు. దానికి ప్రత్యేకించి అశ్వగంధ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం. 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం లోపల అద్భుతమైనటువంటి ఔషధాలు, ఎన్నో బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఔషధాలు చాలా ఉన్నాయని మనం ముందు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అశ్వగంధ దాదాపు ఇది పంట రూపంలో కూడా పండిస్తున్నారు ఈ మధ్యలో. అశ్వగంధ పౌడర్ దొరుకుతుంది, అశ్వగంధ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అశ్వగంధ టానిక్ ఉంటుంది, అశ్వగంధ లేహ్యం ఉంటుంది. ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా అశ్వగంధాన్ని గురించి చెప్పుకుంటూ మనము ఎవరైనా టెన్షన్ పడుతున్న వాళ్ళైనా సరే, బాగా మానసిక ఒత్తిడితో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న దానికి కంగారు పడుతూ బిజీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అశ్వగంధాన్ని వాడి చూడండి. చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే దాదాపు ప్రతిరోజు కూడా మేము ఆయుర్వేద వైద్యంలో దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లోని కొత్తపేట ప్రాంతం అండి, దిల్సుఖ్ నగర్ దగ్గర కొత్తపేట రైతు బజార్, దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం అనే ఒక స్ట్రీట్ ఉంటుంది, రోడ్ నెంబర్ 1. అక్కడ మా హాస్పిటల్ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎంతోమంది ఈ మధ్యకాలం లోపల చెప్తుంటాం కదా, క్రానిక్ డిసీజెస్ అయినటువంటి పెరాలసిస్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, డయాబెటిక్ మెలిటస్ కానీ, హైపర్ టెన్షన్, ఎస్పెషల్లీ సైకలాజికల్ డిజార్డర్స్, స్పెషల్లీ క్యాన్సర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, అంటే సీకేడి, డయాలసిస్ చేయించుకుంటూ కూడా ఎంతోమంది రోగులు పాపం మా హాస్పిటల్కి విచ్చేసి హ్యాపీగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రతి ప్రిస్క్రిప్షన్ లోపల మేము మందులు రాసేటప్పుడు తప్పనిసరిగా అశ్వగంధ అనేది పెడతాం మేము. ఎందుకంటే అశ్వగంధలో అన్ని గుణాలు ఉన్నాయండి. ముఖ్యంగా స్త్రీల లోపల మెనోపాజ్ టైం లోపల చాలా చిరాకుగా ఉంటారు, టెన్షన్గా ఉంటారు, అయిన దానికి కోపం వచ్చేస్తుంటుంది. అలాంటి సమయంలో అశ్వగంధ వాడి చూడండి. ఒక చెంచా పొద్దున, ఒక చెంచా సాయంత్రం కొద్దిగా వాటర్లో కానీ కొద్దిగా పాలల్లో కానీ కలిపి చూడండి, హ్యాపీగా ఉంటుంది, ఆ టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తుంటాం మేము, ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషన్సే కావచ్చు, సాఫ్ట్వేరే కావచ్చు, రకరకాల బిజినెస్ ఒత్తిడితో ఉన్న వాళ్ళకు పాపం సంతానం కలగక ఎన్నో ఇబ్బందులు గురవుతుంటారు. అంటే స్పెర్మ్ కౌంట్, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటము, లేడీస్లో చూసుకున్నట్లయితే పీసీఓడి ప్రాబ్లమ్స్, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ రకరకాల బాధలు పడుతుంటారు. తప్పనిసరిగా అశ్వగంధ పరిష్కారం చూపిస్తుంది. వీర్య కణాల వృద్ధి కొరకు, వీర్య కణాల సంఖ్యను పెంచడానికి అశ్వగంధ పౌడర్ కానీ, అశ్వగంధ లేహ్యం కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. మినిమం 6 months వాడాలి అశ్వగంధ. అంతేకాకుండా డయాబెటీస్ తోటి బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో, షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలామంది పేషెంట్స్ పాపము ఇయర్స్ టుగెదర్ 20 years నుంచి కూడా షుగర్ తోటి బాధపడుతున్నామండి. ఆ మందులు వాడి కూడా శరీరం అంతా కూడా క్షీణించిపోయి బాగా డల్గా అయిపోతుంది. చక్కటి పరిష్కారం ఆ అశ్వగంధ. అశ్వగంధ లోపల బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐఐటి ఢిల్లీ వాళ్ళు కానీ,
అలాగే జపాన్లోని ఒక రీసెర్చ్ సెంటర్ కూడా స్పెషల్లీ అశ్వగంధ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్-19 మహమ్మారి బాగా పెరిగిపోతున్నది. సెకండ్ ఫేజ్ కూడా చూస్తున్నాం మనం. ప్రభుత్వాలు కూడా జారీ చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అని. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్స్లో కూడా ఆయుర్వేదానికి సంబంధించిన ప్రోడక్ట్స్ మీదుగా అద్భుతమైనటువంటి ఎనాలిసిస్ రీసెర్చ్ జరుగుతున్నది. ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైడ్ బై సైడ్ మనము ఈ పౌడర్ రూపంలో టాబ్లెట్ రూపంలో అశ్వగంధాను కూడా పెట్టాలనేటువంటి రోజులు ముందు ముందు వస్తాయి. మన ప్రియతమ ప్రధానమంత్రి వారు కూడా ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఆదరించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళతోటి కొలాబరేషన్ అయ్యి చాలామంది మా వైద్య మిత్రులందరూ కూడా ఇప్పుడు రీసెర్చ్ విభాగంలో ఉంటూ ఈ కోవిడ్-19 మహమ్మారిని కూడా అంతమొందించడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి అద్భుతమైన ఔషధాల్లో అశ్వగంధ ఒకటి. అంటే ప్రివెంటివ్ మేనర్, అంటే కరోనా రాకముందు వచ్చిన తర్వాత కూడా తీసుకోమని చెప్తారు. ఇవన్నీ కూడా గైడ్లైన్స్ జారీ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో అశ్వగంధ ఒకటి ఉంది. ఈ విధంగా అశ్వగంధలో రకరకాల వ్యాధులను తగ్గించేటువంటి గుణాలు చాలా ఉన్నాయి అశ్వగంధలో. ఈ అశ్వగంధాన్ని ఏం చేస్తుంటారంటే పౌడర్ రూపంలో తీసుకునేటప్పుడు మాత్రం 1 చెంచా పొద్దున 1 చెంచా సాయంత్రం, అలాగే లిక్విడ్ రూపంలో అశ్వగంధ టానిక్ ఉంటుందండి. అది మనము 15 to 20 ml మార్నింగ్ ఈవినింగ్ 2 times. అశ్వగంధ లేహ్యం అయితే 1 చెంచా పొద్దున 1 చెంచా సాయంత్రం. ఈ అశ్వగంధ లోపల ముఖ్యంగా ఇంకోటి ఏదైనా డ్రగ్ కలిపి ఈ మధ్యకాలంలో రీసెర్చ్ ప్రోడక్ట్స్లో మనకు తేలింది. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని మ్యాగజైన్స్ కూడా చూస్తూ దాంట్లో రీసెర్చ్ వాల్యూస్ చేసినప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్-19 అంతమొందించడానికి ప్రివెంటివ్ మేనర్లో కానీ క్యూరేటివ్ మేనర్లో కూడా అశ్వగంధ అలాగే ఎస్టి మధు అతి మధురం ఈ రెండిటి ప్లస్ గుడూచి తిప్పతీగ ఈ మూడిటి కాంబినేషన్స్ తోటి ఒక ఫార్ములేషన్ తయారు చేయబోతున్నారని, చాలా వరకు ఎన్నో ఔషధ గుణాలుండి శరీరానికి హితకరంగా ఉంచుతూ ముఖ్యంగా ఈ శరీరానికి ఎప్పటికప్పుడు కూడా శక్తినిచ్చేదిగా మనం చెప్తుంటారు అశ్వగంధ. ముఖ్యంగా సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో. చిన్న చిన్న దానికి టెన్షన్ పడిపోవటము, ఎగ్జైట్ కావటము, కోపం రావటము. చాలామందికి నిద్రలేమితోటి ఎంతమంది బాధపడుతున్నారు. నిద్ర లేని రోజులు ఎన్నో గడిపామని చెప్తుంటారు పేషెంట్స్. అశ్వగంధ చక్కటి పరిష్కారం అండి. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ పాల లోపల 1 చెంచా అశ్వగంధ పౌడర్ కలుపుకొని తాగినట్లయితే హ్యాపీగా ఎలాంటి మానసిక ఒత్తిడిని కలిగించకుండా సౌండ్ స్లీప్ చక్కటి నిద్రను రావడానికి పరిష్కారం చూపిస్తుంది అశ్వగంధ. ఇట్లా అశ్వగంధ లోపల రకరకాలు రిప్రొడక్టివ్ సిస్టమ్స్ లోపల చెప్పుకున్నాం మనం. సంతానాలేమి వాళ్ళు వీర్య కణాలు వృద్ధి కొరకు అనుకున్నాము. ముఖ్యంగా కార్డియోటానిక్గా కూడా చెప్తుంటాం, దీన్ని హృద్యంగా చెప్తుంటారు, బల్యంగా చెప్తుంటారు. శక్తినిస్తుంది, కండరాలకు శక్తినిస్తుంది, నరాలకు ముఖ్యంగా ఉత్తేజాన్ని కలిగిస్తుందని చెప్తుంటారు. ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్ అవుతుందో బాడీ అంతా కూడా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది అశ్వగంధ. ఒకవేళ షుగర్ అంటే డయాబెటిక్ తోటి బాధపడే వాళ్ళైతే హ్యాపీగా పౌడర్ చాలా మంచిది. ఎందుకంటే లేహ్యం అంటే దాంట్లో రకరకాలుగా బెల్లము షుగరు కాంటెంట్స్ ఉంటాయి కాబట్టి అశ్వగంధ పౌడర్ చాలా శ్రేయస్కరము, లేదా అశ్వగంధ ట్యాబ్లెట్స్ అయినా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అశ్వగంధ లోపల ఉన్నటువంటి ఈ వితానియా అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని యాంటీ క్యాన్సర్ డ్రగ్గా కూడా రీసెర్చ్లో చెప్తుంటారు. అంటే చాలామంది క్యాన్సర్ పేషెంట్లు మా దగ్గరికి ఈ మధ్యలో, అది ఓవేరియన్ క్యాన్సరా, బ్రెస్ట్ క్యాన్సరా, లంగ్ క్యాన్సరా, బ్రెయిన్ క్యాన్సరా, రకరకాల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అశ్వగంధ తప్పనిసరిగా మేము ప్రోడక్ట్ దాన్ని జత చేసి పెడుతుంటాం. ఈ విధంగా యాంటీ క్యాన్సర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఈ అశ్వగంధలో ఉన్నాయి. అందుకనే ఇంతటి మెడిసినల్ వాల్యూ కలిగినటువంటి ఈ అశ్వగంధను ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా చెప్తారు. దయచేసి ప్రేక్షకులందరూ కూడా అశ్వగంధలో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ను గుర్తుపెట్టుకొని, ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం మనం, ఇన్ని రకాల సిస్టమ్స్ మీద పనిచేస్తుందని చెప్తున్నాం కదా. మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా బిజీ షెడ్యూల్. అందుకని అశ్వగంధ పక్కన పెట్టుకోండి. మీకు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేటట్టు చేస్తుంది. కేవలం ఒకే ఒక సింగిల్ డ్రగ్ అశ్వగంధ. ఈరోజు ఈ అశ్వగంధాన్ని గురించి మనము ఆయుర్వేద వైద్యంలో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, దానికి ఉన్నటువంటి ఔషధ గుణాలను గుర్తుపెట్టుకొని ప్రేక్షకులకు అందరికీ కూడా అశ్వగంధ యొక్క వాల్యూని తెలియపరచాలని ముఖ్యంగా
శారీరక సమస్యలు, అలాగే మానసిక సంబంధమైన సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారం కేవలం అశ్వగంధ. ఈ అశ్వగంధను తప్పనిసరిగా అందరూ తీసుకోండి. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, రియాక్షనరీ మెథడ్స్ ఉండవు. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి ఔషధ మొక్కలు, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఏదైనా ప్రాబ్లమేటిక్ అనిపించినప్పుడు, డోసు లోపల ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి. వారి సలహా మేరకు కనుక మీరు వాడినట్లయితే శరీరము ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుందని మరొకసారి చెప్తూ